హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువును రక్షకుడును సార్వభౌమాధికారము కలిగిన సర్వోన్నతుడైన దేవుని నామం పేరిట మానవ రక్షణార్థమై ఈ లోకములకు వచ్చిన యేసుక్రీస్తు పేరిట వందనములు. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 5వ అధ్యాయము 6వ వచనము నుండి చదువుతున్నాను. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచెదో, ఇక కొంచెము నిద్రించేదనను, కొంచెము కొనికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పండుకొనేదనని అనుకొందు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ప్రియులారా, దేవుని వాక్యములో సామెతలు 6వ అధ్యాయము 6 నుండి 11 వచనాల వరకు మనం చదువుతున్న సందర్భము కేవలము సోమరివాని గురించి. దేవుడు సోమరివాని గురించి హెచ్చరికగా 6, 7, 8, 9, 10, 11 వచనాలు రాశాడు. సోమరివాడు జ్ఞానము కలిగి ఉండటానికి ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు. సోమరివాడు జ్ఞానము కలిగి ఎక్కడికి వెళితే ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. అయితే వాడు అలా ప్రవర్తించకుండా ఇంకా సోమరితనాన్ని పెంచుకున్నట్లయితే కలిగే నష్టాల గురించి కూడా చెప్పాడు. అందుకే 6వ వచనములో సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అన్నాడు. ప్రియులారా, ఈనాడు విద్యార్థులు కానీ, అలాగే వ్యాపారస్తులు కానీ, వ్యవసాయదారులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అన్నిటికంటే మించి దేవుని సేవ చేసేవారు కానీ సోమరోళ్ళుగా ఉండకూడదు. వారు సోమరోళ్ళుగా ఉన్నట్లయితే అలాంటి సోమరోళ్ళని దేవుడు ఏమని చెప్తున్నా అంటే, చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలను చూచి జ్ఞానము తెచ్చుకోమని చెప్తున్నాడు. ఎందుకు అంటే చీమలకు న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు. అంటే వాటిపైన అధిపతి లేడు, న్యాయాధిపతి కూడా లేడు. కాబట్టి అధిపతి లేడు, న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేకపోయినా అవి జ్ఞానము కలిగి వేసవ కాలమందు ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి, కోత కాలమందు ధాన్యాన్ని సమకూర్చుకుంటున్నాయి. ఈనాడు అలాంటి వివేచనతో, జ్ఞానముతో, తెలివితో, మెలకువతో ఉండకపోతే ప్రమాదం ఉంది. అందువల్ల దేవుని వాక్యములో అలాంటి వివేచన, తెలివి, జ్ఞానము లేనటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే, వాడు ఇంకా నిద్రించాలనుకుంటాడు, ఇంకా కొంచెం సేపు చేతులు ముడుచుకోవాలనుకుంటాడు, పండుకోవాలని అనుకుంటాడు. అయితే దాని పర్యవసానం ఎలాగ ఉన్నాయంటే, దరిద్రము వాడిని విడిచిపెట్టదు. అంతేకాదు,
లేమి కూడా వాడిని విడిచిపెట్టదు. సోమరోణ్ణి దరిద్రత విడిచిపెట్టదంట, లేమి కూడా విడిచిపెట్టదంట. ఇంకా సోమరి వాణ్ణి గురించి వాక్యములో పలు చోట్ల రాయబడి ఉంది. సోమరివాని చేను ముళ్ళ కంచె. సోమరివాడు భోంచేద్దాం అనుకుంటాడు కానీ వాడు నోటి వద్దకు తీసుకోలేడట. సోమరుడు ఏ పని చేయటానికి ఇష్టపడట. అందుకే సోమరుడికి చీమలను ఉదాహరణగా పెట్టి దేవుడు మాట్లాడుతాడు. చీమలు చిన్న జంతువులు కానీ మిక్కిలి జ్ఞానము గలవి. వాటికి న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అధిపతి లేడు. అయినా వేసవ కాలం ముందు ఆహారాన్ని కూర్చుకుంటూ కోతకాలం ముందు ధాన్యాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. కాబట్టి గమనించి గుర్తెరిగి, ఓ విద్యార్థి, నీవు సోమరోడిగా ఉంటే నీవు దరిద్రతను లేమిని అనుభవిస్తావు. ఓ వ్యాపారి, సోమరుడిగా ఉంటే దరిద్రత లేమి. ఓ వ్యవసాయదారుడా, సోమరిగా ఉంటే దరిద్రత లేమి. అంతేకాదు, ఓ స్త్రీ, నువ్వు సోమరిదాను అయితే ఇంట్లో పిల్లలు సోమరోళ్ళు అయిపోతారు. అందుకే నువ్వు 8ంటికి లేస్తున్నావు, అందుకే నీ పిల్లలు 9ంటికి లేస్తున్నారు. అలాగే ఓ పాస్టర్ లేక సేవకుడా, నువ్వు సోమరుడు అయితే పరిచర్య దెబ్బతింటుంది, దేవుని రాజ్య విస్తరణ కుంటిపడుతుంది, పరిచర్యకు ముందుకు సాగే స్థితి కూడా దిగజారిపోతుంది. కాబట్టి ఆలోచించి చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొని చీమల వలె చురుకుగా, మెలకువగా, వివేచనతో, జ్ఞానముతో ఉండుటకు ప్రయత్నిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, నీ వాక్కు కొరకు వందనాలు. ప్రజలు గ్రహించి గుర్తెరిగి నిన్ను వెంబడించుటకు సహాయపడమని, వినేను వారందరికీ నిన్ను గుర్చిన జ్ఞానము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. దేవుడు దీవించుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గంటారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ